ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఏజెన్సీలను ఉసుగొల్పి వేధిస్తారా? ఆరోపణలు వస్తే సమాధానాలు చెప్పాలి కానీ కోర్టుకు వెళ్ళి కక్ష సాధిస్తారా? ఇవి గతంలో మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. అధికారం పోగానే గతం మరిచారో లేక ఎవరికి గుర్తుంటుందిలే అనుకున్నారు. ఇప్పుడు తనపై ఆరోపణలు రాగానే కేసులు వేస్తానంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఈరోజు ఎంతో మంది హీరోయిన్లు అటువంటి వాళ్ళు కూడా బ్లాక్ మెయిల్ చేసి కొంతమంది అధికారులను ఈరోజు బలి చేసి వాళ్ళ ఉద్యోగాలు పోయి జైళ్ళకు పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. మరొక పక్క కాళేశ్వరం మేడిగడ్డ కట్టి మరి మీరు మొత్తానికి కాళేశ్వరాన్ని మేడిగడ్డను కూడా ఈరోజు కూల్చాలా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మీరు వదిలిపెట్టిపోవడం అనేది చాలా బాధాకరం. మరి ఇటువంటి పనులన్నీ మీరు చేసి కాంగ్రెస్ రాగానే ఈరోజు కష్టకాలం వచ్చింది, కాలం కావట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అవి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు. పలువురు హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి బెదిరించారు, అధికారులను బలి చేశారు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, ఇలా పలు ఆరోపణలు చేశారు మంత్రి కొండా సురేఖ. దీంతో పాటు సిరిసిల్ల కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి కూడా కేటీఆర్ ఆదేశాలతో తన ఫోన్ ట్యాప్ అయిందని ఫిర్యాదు చేశారు. ఇవి అబద్ధాలైతే విచారణలో తేలిపోతుంది. కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. కానీ ఫిర్యాదు చేయడమే తప్పన్నట్టుగా ఉంది కేటీఆర్ తీరు. మంత్రులపై, కాంగ్రెస్ నేతలపై ఆయన రివర్స్ అటాక్ చేస్తున్నారు. మీరు ఏ ఆరోపణలైనా చేసుకోండి, నా పేరును మాత్రం అందులోకి లాగొద్దు అంటున్నది ఆయన వ్యవహారం. మహేందర్ రెడ్డి, మంత్రి సురేఖలపై పరువు నష్టం దావా వేస్తానంటున్నారు ఆయన. దీనికి సంబంధించి ఓ ట్వీట్ కూడా చేశారు. మొన్నటికి మొన్నేమో చేస్తే చేసి ఉండొచ్చు, ఒకరో ఇద్దరు ఫోన్లు ట్యాప్ అయి ఉండొచ్చు, అయితే ఏంటి అంటూ దబాయించడం చూసాం. ఇప్పుడు తన పేరు తీస్తే ఏకంగా కోర్టుకు వెళ్తానంటున్నారు ఆయన. అయితే కాంగ్రెస్ నేతల వెర్షన్ మరోలా ఉంది. మా మీద లీగల్ ఫైట్ చేస్తావా మహాశయ? ఎయ్యి, కోర్టులో కేసేయి. మొత్తం ప్రజానీకం ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం ఆదేశించింది అని నమ్ముతున్నారు. రేపు తేలబోతుంది, విచారణ జరుగుతుంది. ఇంకా చాలా మంది బయటికి రాలే, ఆధారాలతో సహా కొన్ని వందల మంది బయటకు వచ్చి కంప్లైంట్ చేసేది ఉన్నది. అంతెందుకు, మేము వస్తూ ఉంటే ప్రెస్ మీట్కి మా మంచి మిత్రుడు ఒక మాజీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసిండ్రు. అన్న మేము మాట్లాడుకుంటుంటే కూడా ఇమ్మీడియట్గా గంట సేపటికే సంతోష్రావు గారి నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఎందుకు మాట్లాడుకుంటారు అన్న, ఏం మాట్లాడుకుంటారు అనుకుంటా నాకు ఫోన్ చేసిండ్రు అని చెప్పిండు. వాళ్ళు కూడా బయటికి వస్తారు కంప్లైంట్ చేయడానికి. న్యాయపరంగా, చట్టపరంగా, ప్రజాస్వామ్యయుతంగా ఆయనకి ఏ హక్కులు ఉన్నాయో వాటన్నింటిని కూడా వినియోగించుకోవచ్చు ఆయన. కానీ ఇవాళ ఇన్వెస్టిగేషనే మొదలు కాలేయాల. ఇన్వెస్టిగేషన్ పిల్ల ఉట్టక ముందే కుల్ల ఉట్టి పెట్టినట్టు గుమ్మడికాయ దొంగ అంటే ఇవాళ భుజాలు ఊనుకున్నట్టు. నేను ఒకటే మాట చెప్తున్నా కేటీఆర్ గారికి, తాటాకుల చప్పుళ్ళకు కుందేళ్ళు పడేది. 9.5 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు. నేను ఎప్పుడు కూడా బెదరలే మీ అదిరింపులకు కానీ బెదిరింపులకు కానీ. ఇవాళ కూడా నేను బెదరని. ఇవాళ చట్టపరంగా నువ్వు ఏ చర్యలు తీసుకున్నా నేను సిద్ధంగా ఉన్నా, దానికి నేను ఎక్కడ కూడా వెనకడుగు వేయను. కానీ ఇవాళ చదివస్తే ఉన్నమతి పోయినట్టు ఇవాళ ఆల్లేదు సూళ్ళలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు నేను ఇచ్చింది ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి ఇవాళ నువ్వు దొంగ దొరికిపోయినవి. ఇవాళ నువ్వు ఆల్రెడీ భుజాలు దుడుముకుంటున్నావు. ఇవాళ విన్నారుగా, తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే వదిలేదే లేదంటున్నారు నేతలు. అసలు కేటీఆర్ అంటేనే కల్వకుంట్ల ట్యాపింగ్ రావు అంటూ నిక్ నేములు కూడా పెట్టేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అంతేకాదు, త్వరలో అసలు దొంగలు ఎవరన్నది తెలుస్తుందంటూ జోస్యం చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. అయితే వారి కాన్ఫిడెన్స్కు ఒక రీజన్ ఉంది. ఇప్పటికీ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వారంతా జైలుకు వెళ్లారు. వారు ఇచ్చే స్టేట్మెంట్లలో ఇప్పటికే బీఆర్ఎస్ సుప్రీమో అనే పేరు వచ్చేసింది. ఇక ఈ స్టేట్మెంట్ను కన్ఫర్మ్ చేయడమే మిగిలి ఉంది. దీనికోసం అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ రేపు హైదరాబాద్లో ల్యాండ్ కానున్నారు. ఆయన నోరు తెరిస్తే ఈ కేసు మరిన్ని కీలక మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే కేటీఆర్ బెదిరింపుల పర్వం కాంగ్రెస్ నేతలతో ఆగలేదు, మీడియాకు కూడా కంటిన్యూ అయింది. కానీ మీడియాని ఇందులోకి ఎందుకు లాగుతున్నారన్నది ఇప్పుడు అర్థం కాని విషయం. తనకు సంబంధం లేని విషయాల్లో తన పేరును, ఫోటోలతో సహా టెలికాస్ట్ చేస్తున్నారంటూ ఏకంగా 9 మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్కు నోటీసులు ఇచ్చారు కేటీఆర్. మీడియా ముసుగులో కుట్రలకు పాల్పడుతున్నారని, తనకు తన కుటుంబానికి నష్టం కలిగిస్తున్నారని ఆయన ఆ నోటీసుల్లో చెబుతున్నారు. బాగుంది, కానీ కేటీఆర్ ఓ విషయాన్ని మర్చిపోతున్నారు. ఓ ఇష్యూని రిపోర్ట్ చేయడం మీడియా పని. ఫలానా నేత ఓ డీజీపీని కలిసి తమ ఫోన్ ట్యాప్ అయింది అన్నారు, ఫలానా మంత్రి ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ఏ అంతా చేశారన్నారు, వాళ్ళు చెప్పినవే కదా మేము రిపోర్ట్ చేసేది. ఇవేవి కుక్డప్ స్టోరీస్ కాదు. వాళ్ళన్న మాటలు, చేసిన ఆరోపణలను మీడియా ప్రజలకు తెలిపింది. ఇందులో ఆ ఛానల్స్ సొంత ఎజెండా ఎక్కడుంది? అందులో మీరు ఇంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? చివరికి మీరు పెట్టిన ట్వీట్స్, ఇస్తున్న నోటీసులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుంది మీడియానే కదా. మరి వాటిపై అంత ఆక్రోశం ఎందుకు? ఈ అంశాలపై కేటీఆర్ ఆలోచించుకోవాలి.
పోనీ ఇదేమైనా ఫస్ట్ టైమా, ఇప్పుడే జరిగిందా? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు అనేకం చేశారు. అప్పుడు వాటిని మీడియా సంస్థలు ప్రసారం చేశాయి, ప్రజల్లోకి తీసుకువెళ్ళాయి. అప్పుడు మంచిగా కనిపించిన మీడియా ఇప్పుడు మీకు ఎందుకు శత్రువులా కనిపిస్తోంది? అప్పుడు సొసైటీలో మీడియాది కీ రోల్ అని ప్రశంసలు కురిపించిన మీరే ఇప్పుడెందుకు ఇలా కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నారు? నిజానికి రాజకీయాల్లో ఉన్నవారు ఆరోపణలు చేయడం కామన్. మీరు 100 సార్లు చేసి ఉంటారు. అప్పుడు మీ ప్రత్యర్థులు వాటిని ఆరోపణలుగానే తీసుకున్నారు, పెట్టిన కేసులను ఎదుర్కొన్నారు, నిజాయితీగా ఉన్నవారు నిలబడ్డారు. కానీ మీ విషయానికి వచ్చేసరికి ఎందుకు ఎదురుదాడి చేస్తున్నారు? ఓడలో ఉన్నంత వరకు ఓడమల్లన్న, ఓడ దిగాక బోడిమల్లన్న అంటే ఎలాగా?